ఒక శక్తివంతమైన శివలింగం కోసం ఘోర యుద్ధం జరిగింది. ఆ యుద్ధ చివర్లో చోళ వంశానికి చెందిన యోధుడు శివుని మహాత్రంతం త్రిశూలను కాపాడుతాడు. అందుకు ప్రతీకారంగా పాండ్యరాజు శాపం వేస్తాడు. శాప ప్రభావంతో ఆ ప్రాంతం మాయాలోకంగా మారిపోతుంది. అందులో చోళ వంశీయులు బ్రతికే ఉన్నారు, కానీ లోకంతో సంబంధం లేకుండా చీకటి గదిలో ఉన్నారు. 1000 సంవత్సరాల తరువాత కార్తీ ఒక పుస్తకం ద్వారా తన పాత వంశ గాథల మీద రీసెర్చ్ మొదలు పెడతాడు. తన పూర్వజన్మ గుర్తుకొస్తూ ఉంటుంది. తనతో పాటు పూర్వజన్మలో ఎత్తుకొని తీసుకొచ్చిన చిన్న పిల్లవాడు కూడా మళ్ళీ పుడతాడు. తన పేరు అరుణ్. అరుణ్ తన పూర్వీకులు చేసిన త్యాగం గురించి, తన వంశానికి జరిగిన అన్యాయం గురించి గ్రహిస్తాడు. ఒక పాత గ్రంథం ద్వారా అరుణ్కి తన వంశం పాండ్యులతో జరిగిన చరిత్రను, తాను చోళ రక్తానికి వారసుడనని తెలుస్తుంది. అతనికి అర్థమవుతుంది, నా జన్మకు శివుని సంకేతం ఉందేమో